11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 11వ వచనం. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులో నుండి ఐగుప్తులో నుండి పత్రోసులో నుండి కూషులో నుండి ఏలాములో నుండి షీనారులో నుండి హమాతులో నుండి సముద్ర ద్వీపంలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచిన దేవునికి మహిమ కలుగును కాక. యెహోవా రెండవ మారు ఏం చేయబోతున్నాడంట? చెయ్యి చాచబోతున్నాడు. తూర్పు దిక్కు నుంచి, ఉత్తర దిక్కు నుంచి, దక్షిణ, పడమర, దూర ప్రాంతంలో ఉన్న తన ప్రజలను దేవుడు సమకూర్చువాడు అని చెప్పటానికి యెషయా గ్రంథం 11వ వచనం. అష్షూరు అనేది పడమటి దిక్కు ఈశాన్య ప్రాంతాల్లో ఉంటుంది. ఐగుప్తు, పత్రోసు, కూషు అనేవి దక్షిణ ప్రాంతాల్లో ఉంటాయి. ఏలాము, షీనారు అనే ప్రాంతాలు తూర్పు ప్రాంతంలో ఉంటాయి. హమాతు ఉత్తర దిశను ఉంటుంది. ఇంకా సముద్ర ద్వీపములు దూర ప్రాంతం నుంచి తన ప్రజలను దేవుడు ఏం చేస్తాడంట? ఆ దినమందు విడిపించి రప్పించును గాక. దేవుడు నిజంగా మన జీవితాల్లో నుంచి కూడా ఆయన మనల్ని విడిపించి రప్పించును గాక. ఖచ్చితంగా ఆయన విడిపిస్తాడు. ఖచ్చితంగా ఆయన మనల్ని విడిపించు దేవుడై ఉన్నాడు, రప్పించు దేవుడై ఉన్నాడు. దేంట్లోకి? మరలా నీ ఆశీర్వాదంలోనికి. బైబిల్ గ్రంథంలో ఒక చోటన ఈ మాట ఇలాగూ రాయబడి ఉంటుంది. ఆ మాట ఏంటంటే బైబిల్ గ్రంథంలో జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనంలో, బంధకములలో పడియుండి నిరీక్షణ గల వారులారా, మీ కోటను మరలా ప్రవేశించడి, రెండంతలుగా మీకు మేలు చేస్తుందని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. నేడు మీకు తెలియజేస్తుంది ఏంటో తెలుసా? నేడు రెండంతల మేలు. ఎంతవరకు మేలు దూరం అయిందేమో అని బాధపడుతున్నావు. ఒకప్పుడు చాలా అద్భుతంగా ఉండేదేమో జీవితం, కానీ ఇప్పుడు కొంచెం డల్ అయిందేమో. అయినప్పటికీ దేవుని వాగ్దానము ఎప్పుడు మన ఎడల తప్పిపోయినట్టు కాదు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. దేవుని మాట ఎంత స్పష్టమైనదో చూడండి. ఆయన అంటున్నాడు 8 ప్రాంతముల నుంచి. ఎన్ని ప్రాంతముల నుంచి? 8 ప్రాంతముల నుంచి దేవుడంట నిన్ను బయటికి రప్పించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను రప్పించి తన చెయ్యి రెండవ మారు చాచబోతున్నాడు. నిన్ను సమకూర్చబోతున్నాడు. నీకు మరల ఆశీర్వాదాన్ని అనుగ్రహించబోతున్నాడు. దేవుడు 8 ప్రాంతముల నుంచి తన సంఘమును, తన ప్రజలను విడుదల చేయునుగాక. ఈ 8 ప్రాంతాల పేరు ఒక్కొక్కటి చూడండి. మొదటి ప్రాంతం ఏంటి? అష్షూరు. రెండవ ప్రాంతం ఐగుప్తు. మూడవ ప్రాంతము పాత్రోసు కాదు, పత్రోస్. 4వ ప్రాంతము కూషు. 5వ ప్రాంతము ఏలాము. 6వ ప్రాంతము షీనారు. 7వ ప్రాంతము హమాతు. 8వ ప్రాంతము సముద్ర ద్వీపములు. దేవునికి స్తోత్రం. ఈ 8 ప్రాంతం నుంచి దేవుడు నేను రప్పిస్తాను మిమ్మల్ని బయటకు అంటున్నాడు. మొట్టమొదటిగా ఎక్కడి నుంచి రప్పిస్తానంటున్నాడు? అష్షూరు అనేటువంటి ఒక ప్రాంతం నుంచి దేవుడు మనల్ని రప్పించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ ప్రాంతం నుంచి? అష్షూరు అనేటువంటి ప్రాంతం నుంచి మనం దేవుడు రప్పించబోతున్నాడు. ఈ అష్షూరు అనే దానికి దేనికి సాదృశ్యం? చెరకు సాదృశ్యం. దేవుడు నిజంగా తన ప్రజలు పాపం చేసినప్పుడు అష్షూరు రాజు చేతికి క్రీస్తు పూర్వం 722వ సంవత్సరంలో దేవుడు ఇశ్రాయేల్ని అప్పగించాడు. అష్షూరులో నుండి నేను రప్పిస్తాను అన్నప్పుడు కొంచెం ఈ అష్షూరు రాజు గురించి కొంచెం మనం ధ్యానం చేయగలగాలి. ఈ అష్షూరు రాజు ఏం చేశాడు? చెరలోకి తీసుకెళ్ళాడు. ఓకే, చెరలోకి తీసుకెళ్ళినట్టు బాగానే ఉందా? మరలా వీళ్ళు ఎక్కడి ప్రాంతానికి వస్తారని చెప్పి అష్షూరు రాజు చేసినటువంటి ఒక పని ఏంటో తెలుసా? అష్షూరు రాజు చేసిన పని ఏంటో తెలుసా? ఇశ్రాయేల్ని తీసుకెళ్ళి ఆయా దేశాల్లో ఉంచేశాడు. మరలా తిరిగి సమకూర్చబడకూడదని చెప్పి. కొంతమంది ఇట్టి భావంతో ఉంటారు, ఎవరు వీడికి సహాయం చేయకూడదు, మరలా వీడికి సహాయం దొరకకూడదు, వీరి నుండి ప్రతి ఒక్కరిని అనగా తన ప్రాంతం నుంచి, తన సొత్తు, తన స్వాస్యం నుంచి దూరము చేయాలని అనేకలు ఏం చేస్తారు చెప్పండి? ప్రయత్నములు చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరలా స్వాస్యం నువ్వు అనుభవించుకుంటా.
నేను దూరమునకి తీసుకుని పోతారు. అష్షూరు చెర ఒకటే కాదు, నిన్ను దూరమునకు తీసుకుని పోయే వ్యక్తులు. ఏంది నీకు చెందనివ్వకుండా చేస్తారంటే నీ స్వాస్యము, నీ భూమి నీకు చెందనివ్వకుండా, నీ భూమి నీకు దొరకకుండా వీళ్ళు ఏం చేశారు తెలుసు? ఈ అష్షూరు రాజు ఏం చేశాడు తెలుసా? చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. ఇశ్రాయేల్ ప్రజల్ని వివిధ రకాల ప్రాంతాల్లో, మనం అది 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో ఆ పద్ధతిని చూడొచ్చు. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో మనం మీరు ఆ పద్ధతిని చూడొచ్చు. నేను ఇవన్నీ చదవను కానీ, ఇవన్నీ చెప్పను కానీ, అష్షూరు రాజు చేసిన పనిని చూస్తే అక్కడ ఎంతో క్లారిటీగా చాలా ఏం చేశాడో మొత్తం 17వ అధ్యాయంలో అంతా కూడా రాయబడి ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఏం చేశాడు తెలుసు? అష్షూరు రాజు బబులోను, కోత, అబ్బా, హమాతు, సెపర్బియము అనే దేశాల నుండి జనులను రప్పించి వీళ్ళని ఇశ్రాయేల్లో కాపురం పెట్టించింది. వీళ్ళ స్వాస్థ్యాన్ని వీళ్ళ నుండి తీసేసి వీళ్ళ స్వాస్థ్యాన్ని వీళ్ళ నుంచి తీసేసి వేరే దేశంలోకి చెరగా తీసుకెళ్ళిపోయాడు. అక్కడేం బానిసత్వం, క్రూరత్వం అన్నీ యథావిధిగానే ఉన్నాయి. అదేం దానికేం లోట్లేదు. పైపెచ్చి ఏం చేశాడంటే బబులోను ప్రాంతం వాళ్ళని, కోతా ప్రాంతం వాళ్ళని, అబ్బా ప్రాంతం వాళ్ళని, అమాతు ప్రాంతం వాళ్ళని, సెపర్బియము ప్రాంతం వారిని ఏం చేశాడు తెలుసా? తీసుకొచ్చి వీళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేసాడు. ఇది అన్యాయం అంటారా లేకపోతే న్యాయం అంటారా? నా స్వాస్యాన్ని నా నుంచి దూరపరిచి వేరొకరి చేత అనుభవింప చేయటం అంటే అది ఎంత భయంకరం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను రప్పించబోతున్నాను అంటున్నాడు. నేను రప్పిస్తాను, నేను మరలా నీ భూమిని ఎక్కిస్తాను. దేవా, ఇది ఏమాత్రం కుదిరే పనేనా? ఇది ఎలాగే కుదురుతుంది? ఇది కుదిరే పనేనా? ఎందుకు కుదరదని మనసు అనిపిస్తుంది తెలుసా? వాళ్ళు వచ్చారు, ఇప్పుడు వాళ్ళు కాపురం ఉన్నారు, వారితో యుద్ధం చేయలేము, వాళ్ళతో మేమేమి ఏం చేయలేము. మరి ఈ అష్షూరు రాజులతో ఆ ప్రాంతీయులతో ఎక్కడ మేము తరతరములు ఉన్నాం, స్వాస్యం మీదంటావేంటి? అయ్యా, మా దేశం దేవుడు మాకు వాగ్దానం చేసి ఈ ఆశీర్వాదాన్ని మా జీవితంలో పెట్టాడు. దేవుడు పెట్టడం ఏంటి? మేము ఎంతో కాలం నుంచి ఇక్కడ పాతుకుపోయి కూర్చున్నాం, మరలా వచ్చి నీ ప్రాంతంలో కానీ ఒక వ్యక్తి ఇవ్వగలడు, ఆయన మాత్రం ఇవ్వగలడు. దేవుడు చాలా మంచివాడు, యుద్ధ నీతి కలిగిన వాడు. యుద్ధ నీతి ఎందుకు ఈ మాట చెప్తున్నానో చాలా జాగ్రత్తగా నేను. వినుటకు చెవులు గలవాడు వినుగాక, అంగీకరించుటకు మనసు గలవాడు అంగీకరించును గాక. అంతే. ఎందుకంటే మనసు అంగీకరించకపోతే దేవుడు ఏం చేయలేడు. ఎదవలతో చెప్పొచ్చు దేవుడు ఏం చేసినా ఒప్పుకుంటానని, కానీ మనసు మాత్రం అంగీకరించకపోవచ్చు కాక. అందుకే మీకు మనసు ఉంటే అని అంటాడు దేవుడు. ఊరికే అన్నాడా దేవుడు? వేసే ఊరికే అంటాడా ప్రతి మాట? ఇదేదో డైలాగ్ బాగుంటుందని అనుకుంటాడా? కాదు కదా. ఇక్కడ చాలా జాగ్రత్త వినండి మాట. ఏంటా మనసు, ఏంటా పరిస్థితి అనేది మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుడు యుద్ధనీతి ఎలా ఉంటుందంటే ఫస్ట్ చెప్తాడు, నాన్న ఇది వాళ్ళ ప్రాంతం, మీరు దయచేసి వాళ్ళకి చోటు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను కూడా మిమ్మల్ని అన్యాయం చేసి అక్రమం చేసేసి మిమ్మల్ని ఖాళీ చేసిమన్నాను కదా అని చెప్పేసి నేను అన్యాయం చేసి, ఇప్పుడు ప్రభుత్వం వారు రాజధాని కానీ లేకపోతే ఆ ప్రాంతం గుండా రైల్వే లేకపోతే రోడ్డు మార్గం అవి వేయాలన్నప్పుడు ఏం చేస్తారు? రోడ్డు వైండింగ్ అప్పుడు లేకపోతే ఏం చేస్తారు? ఆ పక్కన అడ్డుగా వచ్చిన ఇళ్ళను కొడతారా లేదా? కొడతారు. కానీ ఏం చేస్తారు? కొట్టేసి అలా ఊరుకుంటుందా ప్రభుత్వం? లేదు, వారికి మరొక చోట్లో స్థలం ఇస్తారు. అయ్యా, మీరు ఈ స్థలంలో మీరు ఇంతవరకు గృహమున్నారు కదా, మీకు స్థలం ఇస్తాము, స్థలముతో పాటు కొంత రుసుమును కూడా, కొంత ఖర్చుకు మీకు డబ్బులు కూడా ఇస్తాం. మిమ్మల్ని వదిలి మిమ్మల్ని ఎలా పడతారో మేము అన్యాయం చేయము. మేము మీకు ఏ విధంగా రావాలో అవి ఖర్చుకోవడానికి మీకు ఏది అవసరమో అవన్నీ కూడా మేము సమకూర్చి పెడతాం. ఈ ప్రాంతం ప్రస్తుతానికి రోడ్డుకో, రైల్వేకో, లేకపోతే రాజధానికో, లేకపోతే వివిధ రకాల వాటికో కావాల్సి అవసరత ఉంది. కాబట్టి ఈ ప్రాంతం నుంచి మీరు వేరే ప్రాంతానికి మీకు అలాట్ చేస్తాం, మీకు పంపిస్తాం అని సార్ అంటాడు. దేవుడు కూడా అంతే నీతిమంతుడు. ఏమండి, లోకరీతిగా ఉన్న మనుషులే అంత నీతిగా బ్రతుకుదామని ఆలోచన చేస్తే దేవాతి దేవుడు ఆయన అన్యాయం చేయటం అసంభవం. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఆయన వలన సాధ్యపరచబడుతుంది. ఇది వాళ్ళ భూమి, వాళ్ళ స్వాస్థ్యం. నువ్వు నా మాట విని పక్కకు తప్పుకుంటే సరే, లేకపోతే ఏం చేస్తాడు తెలుసా? నీ మీద నేను యుద్ధం ప్రకటిస్తానంటాడు. నేను ఖాళీ చేయను అంటే వాళ్ళు ఏం చేస్తారు? ప్రభుత్వం వాళ్ళు తీసుకొస్తారు క్రేను తీసుకొచ్చి
ఇల్లు దౌర్జన్యంగా పగలగొడుతున్నారన్నా పగలగొట్టాల్సిందే. నీకు అది చెప్పాం, మేము ఏమనం, నేను ఎలాగే ఉంటానంటే. కొన్ని దేశాల్లో అయితే నేను ఇల్లు ఇవ్వను అన్నాడు ఒక ఆయన. ఆయన ఇంటి పక్క నుంచి రోడ్డు ఇచ్చారు. ఒక ఆయన నేను ఇల్లు ఇవ్వను అన్నాడు ట్రైన్కి. ఆయన ఇంటి మధ్యలో నుంచి ట్రైన్ వెళ్ళిపోతుంటుంది. దేవుని స్తోత్రం. అంతే. నేనేం జోక్ చెప్పట్లేదు, నిజంగా ఉన్నవి. నిజంగా ఉంది. అప్పుడంటే వీడియోస్ లేవు, ఓన్లీ పేపర్లో చదివేవాళ్ళు. ఇప్పుడంటే అది వీడియోలో కూడా చూడటం జరిగింది. నేను ఏమనంటే ఆ ఇంటి మధ్యలో, ఆ అపార్ట్మెంట్ మధ్యలో నుంచి ట్రైన్ వెళ్తుంది. ఆయన అపార్ట్మెంట్ మధ్యలో నుంచి. దేవునికి స్తోత్రం. ట్రైన్ అంటే అదే మెట్రో. ట్రైన్ అంటే మెట్రో ట్రైన్స్. పైనుంచి వెళ్ళే మెట్రోలు కొన్ని ఉంటాయి, భూమి కింద నుంచి వెళ్ళే మెట్రోలు ఉంటాయి. నేను భూమి కింద నుంచి వెళ్ళే మెట్రోలు ఎక్కాను, పైనుండి వెళ్ళే మెట్రోలో ఎక్కాను. 2 బెంగళూరులోనే ఎక్కాను. హైదరాబాద్ మెట్రో ఎక్కాను, బెంగళూరు మెట్రో ఎక్కాను, అన్ని మెట్రోలు ఎక్కాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఈ మాట వినాలండి మీరు. అంటున్నారా? దేవుడే రప్పించి నువ్వు ఖాళీ చేయి, లేకపోతే యుద్ధం ప్రాక్టీస్. నువ్వు వినకపోతే నేను నీకు అన్యాయం చేయి. అందుకంటే ఆయన దూరానికి వెళ్ళిపోయావేమో, భూమి నుంచి దూరం, స్వాస్థ్యం నుంచి. స్వాస్థ్యం అంటే ఆశీర్వాదం. స్వాస్థ్యం అంటే ఏంటి? ఆశీర్వాదం. దాని నుంచి నిన్ను దూరపరిచారేమో. ఇక కానీ నేను సమకూర్చగలను. నేను తీసుకుని వస్తాను, నేను తీసుకుని వస్తాను. నమ్మితే దేవుని మహిమను చూస్తాను. ఒకవేళ ఆశీర్వాదం డల్ అయిపోయింది అనిపించవచ్చు కాక, ఆశీర్వాదం నా నుంచి చాలా దూరం వెళ్ళిపోయింది అయ్యా, మరలా దేవుని వైపు తిరిగి ప్రభువా నన్ను ఆశీర్వదించవా. ఏమండి, యాకోబు ఏం చేశాడు? 20 సంవత్సరాల క్రితము తన స్వాస్థ్యమును విడిచిపెట్టి వెళ్ళాడు. మరలా రప్పించింది ఎవరో? దేవుడే అతన్ని రప్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతని స్వాస్థ్యము అతనికి ఉన్నది. అంతే. ఎన్ని సంవత్సరాలైనా కానీ నీ ఆశీర్వాదాన్ని ఎవ్వడేం చేయలేడు. నీ ఆశీర్వాదం నీదే. దేవుని వైపు తిరుగు, దేవుని తట్టు తిరుగు. ఆయన్ని ఆశీర్వదించుటకు సమర్థుడు. 2 వ్యక్తులు ఎవరు చెప్పండి అక్కడ ఉన్నారు? ఐగుప్తు. ఎవరు? ఐగుప్తు. ఎవరు చెప్పాలి గట్టిగా? ఐగుప్తు దేనికి? ఇనుప కొలిమికి సాదృశ్యంగా ఉంటుంది. దేనికి సాదృశ్యంగా ఉంటుంది? ఇనుప కొలిమికి. నిజంగా దేవుడు దూరం వెళ్ళిపోయిన వారిని రప్పించి వారిని ఆస్వాదిస్తానన్నాడు. ఇప్పుడు ఇనుప కొలిమి అంటే అర్థం ఏంటో తెలుసా? యోసేపు గురించి ఒక మాట ఉంటుంది, ఇనుము అతన్ని బాధించెను అని ఉంటుంది. ఇనుప కొలిమి, ఇనుము ఏం చేస్తుందంట? ఆ బాధిస్తూనే ఉంటుంది. అంటే బాధలో ఉన్నటువంటి ప్రజలతో దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. నేను ఆ బాధలో నుండి నేను రప్పించబోతున్నాను. నేను బాధలో నుండి నా చెయ్యి చాపబోతున్నాను నీ మీదకే. నువ్వు బాధలో ఉన్నావు. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను తప్పించును గాక. ఎండ బాధ, మనోబాధ, ఎన్ని బాధలు ఉన్నాయి చెప్పుకోవడానికి? 1-2 బాధలు. బాధలనే చెట్ట అని తిప్పితే ప్రతిదీ బాధ. ఉదయం లెగడం కొంతమందికి బాధ, రాత్రి పడుకోవడం కొంతమందికి బాధ కాదా? ఉదయం లెగడం కొంతమంది బాధ, స్కూల్ ఉందంటే పిల్లలకు ఉన్న బాధ భలే బాధ. కానీ అలాంటి బాధలు కాదులేండి, దేవుని స్తోత్రం. కొంతమంది అప్పుల బాధ, బంధువుల రాబంధుల బాధ. ఏ బాధ? బంధువుల రాబంధుల బాధ. కొన్ని సమయాల్లో ఇరుగు పొరుగు వారి బాధ, వాళ్ళు చేసే అశుద్ధమైన పనులకు మనం బాధలు అనుభవిస్తుంటాం. ఈ బాధలు ఎన్ని బాధలు పడతాం? 1-2 బాధలు చెప్పుకుంటూ పోతు. ఎండ బాధ. ఏ బాధ? ఎండ బాధ కదా. పని వాళ్ళు చాలామందికి ఎండ బాధ లేదా? వెళ్ళి ఎండ బాధ. కొంతమందికి నిద్ర బాధ. ఏం బాధ? నిద్ర బాధ, అప్పుల బాధ. 1-2 బాధ. ఇనుము నిన్ను బాధించేస్తుంది. ఆ ఇనుప కొలిమిలో నుండి దేవుడు నిన్ను రప్పించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఐగుప్తులో ఎంత కఠినత్వం చూడండి. ఫరోల యొక్క కఠినత్వం మామూలుగా ఉండదు. పిల్లల్ని నదిలో పారవేస్తారు. ఎంత బాధ! కనిన పిల్లల్ని వాళ్ళు ఎలా బాధ పెట్టారో చెప్తాను. కుటుంబాలను వేరు చేశారు. భార్యాభర్తలను వేరు చేశారు. మీకు విషయం తెలుసా? పిల్లలు వీళ్ళందరికన్నా భార్య భర్త వాళ్ళ బంధమే గట్టిది. దేవుని వాక్య ప్రకారం భార్య భర్త బంధమే గొప్పది.
ఇలాగైతే పెళ్లి చేసుకుంటే యుద్ధం కాదన్నాడు పేతురు. బాబు, అనుగ్రహం పొందినవారు తప్ప ఎవరు చెప్పలేడు. భార్యాభర్తల బంధం ఇట్టిదైతే దేవుడు ఫస్ట్ ఆదాం పిల్లల్ని భార్యనిచ్చాడు, తర్వాతే పిల్లల్నిచ్చాడు, తర్వాత అలాగ మెల్లగా సంతానాభివృద్ధి కలిగింది. భార్య భర్త ఐగుప్తులు ఏంటి తెలుసా, వారి ఇరువురిని దూరం చేస్తారు. ఎవరితోనే చెప్పుకోలేరు, కానీ భార్య భర్తతోనే చెప్పుకోవడానికి దేవుని స్తోత్రం. సంతోషమైన శ్రమైన వాళ్ళిద్దరే కదా పంచుకోగలగాలి. వారిని దూరపరిచారు. వారిని ఏం చేశారు? దూరపరిచారు. దూరపరిచి పట్టణాలు కట్టించడం ప్రారంభించారు. ఏం కట్టించడం? పట్టణాలు కట్టించడం ప్రారంభించారు. అయిపోయింది. అయినా సరే వీళ్ళు ఆగట్లే. దేవుడు అయినా వీళ్ళు దీవెత్తున్నాడు. ఒరే, ఇంకా లాభం లేదు, ఇంక నేనేం చేస్తాం రే, ఎవడైనా అబ్బాయి పడితే తీసుకెళ్ళి నదిలో పడియండి అన్న. ఎంతమంది పిల్లలు నదిలో పడిపోయారు తెలుసా? దొరికిన పిల్లల్ని దొరికినట్టుగా ఇచ్చారు. దొరికిన పిల్లని మగపిల్లాన్ని దొరికినట్లుగా తీసుకెళ్ళి, పుట్టిన మగపిల్లని, పెరిగిన మగపిల్లడు కాదు, పుట్టిన పిల్లని తీసుకెళ్ళి నదిలో వేసేయండి. నదిలో ఏముంటుంది? నదిలో పెద్ద మొసళ్ళు అంట. ఆ మొసళ్ళు తినేస్తుండేవంట పిల్లల్ని. అంత భయంకరంగా బాధించాడు ఫరో. ఎవరికనుకున్నారా? వారి నిట్టూర్పులు, వారి కన్నీరు ఆకాశం దేవునికి చేరాయంటే ఒక్కసారి ఆలోచించండి. ఎలాగా పోనీ ఇంకా బాధ ఏంటో తెలుసా? మోసే వాళ్ళు వస్తే ఇంకా కట్టిన బాధ పెట్టాడు. గడ్డెవ్వమని బాధ పెట్టాడు, కొరడాలతో కొట్టి బాధ పెట్టాడు, మీరు సోమరులు అని మాటలతో బాధ పెట్టాడు. మనల్ని కూడా కొంతమంది మన కుమార్తెలే, మన కొడుకులే ఎంత బాధ పెడతారు మనల్ని. మన తల్లిదండ్రులే మనల్ని బాధ పెడతారు. అమ్మ అలా చెయ్యొద్దు, నాన్న ఇలా చెయ్యొద్దు అంటే, ఎవడరా నువ్వు నాకు చెప్పేకి, ఎవడరా నువ్వు నాకు చెప్పేకి, నేను నిన్ను కన్నాను, నువ్వు నన్ను కన్నావు. ఇదో పెద్ద బడ్జెట్ డైలాగు. నువ్వు నన్ను కన్నావో, నేను నిన్ను కన్నానా? మంచి ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి వచ్చినా తీసుకోగలడానికి సిద్ధంగా ఉండాలి. మొదట అంగీకారం లేకపోయిన తర్వాతనే మనసు రావాలి. ఈ ఐగుప్తు లాంటి జీవితాలు వద్దు. దేవుని స్తోత్రం. ఇన్ని బాధలు పెట్టి ఏమంటే కొన్నిసార్లు అంటారు కదా, స్త్రీ అంటే ఒకరోజు పాట పాడిందంట సంఘంలో. ఏం పాట తెలుసా? నా సంకటములన్నీ తీరిపోయే సంహారదూతనను దాటిపోయి అని పాడిందంట. సేవకుడు తదేకంగా ఆలోచించి, ఏంట్రా సంహారపు దూత దాటిపోయింది ఇదేంటని. ఎవడైపోయి భర్త చనిపోయి ఆదివారం వచ్చి పాట పాడిందంట. తల్లి చనిపోయిన తర్వాత ఆదివారం పాట ఇది ఆమె పాడిందంట. నా సంకటములన్నీ ఏమైందమ్మా అంటే, నన్ను ఎంత బాధించాడండి ఆయన. ఎంత బాధించాడు? మామూలుగా బాధించాడే. కొంతమంది భార్యలు భలే బాధిస్తారు. అసలు నోరు ఉంది కదా అని పడా నీకేది శాతకాలం. అసలు ఆ మాట అన్నామంటే దేవుణ్ణి అంటున్నావు అనమాట. నువ్వు ఏసేని అంటున్నట్టు నిజంగానే చెప్పాలంటే, నీకేది శాత కాదు అన్నావంటే. ఎంతమంది స్త్రీలు అంటారు, నీకేది శాత కాదు, నీకేది చెప్పేకి, నీకేది తెచ్చేకి తేత కాదు. 10 సార్లు చెప్పు, 100 సార్లు చెప్పు. ఆయన నీ యజమానుడు కానీ చూడు. తేలేదో తేకపోతే పోకేలే, పోలే తేలేదని దేవుని స్తోత్రం, ఇంకోసారి వెళ్ళగలవా అని అడుగు. వెళ్తానంటే ఇదే ఛాన్స్, వెళ్ళి వచ్చి అని చెప్పాలి. నీకు శాతే కాదు, నీకు అసలు ఏది రాదు, నీకు ఎన్నిసార్లు చెప్పిన ఇంతే అంటే కోపం వచ్చిందనుకో, మళ్ళీ బాధ పెడతాడు. వాడు బాధ పెడతాడు, ఏమైంది? ఏమన్నది చెప్పాను. ఫస్ట్ అడగండి ఉందని. నీకు ఏది శాత కాదు, నీకు అసలు ఏదైనా శాత అవుతుందా, నీకు ఏదైనా చెప్పితేనే ప్రాబ్లం, నీకు ఏదైనా చెప్పితేనే సమస్య. ఇలాంటి మాటలని యేసు నామములో లయమైపోవును గాక. ఆ ఐగుప్తు మీలో ఉండకుండా ఉండును గాక. అది ఐగుప్తే. భార్యలు కొంతమంది భర్తలు ఇలా బాధ పెడుతుంటారు, కొంతమంది భార్యలు అలా బాధ పెడుతుంటారు. అసలు బాధ పెట్టుకోకుండా ఉండదా బంధం? బాధ పెట్టుకోకుండా ఉండదా బంధం? సంతోష సమాధానాలు కుటుంబంలో ఏలునుగాక ఉండాలి కదా. బాధే అని చెప్పి మా ఇంట్లో ఏం పడి తింటావులే. కొంతమంది కుమారులు తమ తల్లిదండ్రులకు చెప్తున్న మాట. ఎప్పుడైనా మీ చిన్నప్పుడు ఆ తల్లిదండ్రులు అలాగ అన్నారా, ఏం తింటాలేరా మా ఇంట్లో? తినపోయినా అది పెట్టాలని ఆలోచన. ఇప్పుడేం పిల్లలు బాధ పెడతారు. ఏసి రక్తమే చేయవు. ఎప్పుడు పిల్లలు బాధ పెడుతుంటారు.
పిల్లలు తల్లిదండ్రులకు సంతోషం తెచ్చుదురుగాక, తండ్రులు తల్లులు పిల్లల్ని సంతోషభరితులుగా చేయుదురుగాక. అంతే. ఆ ఐగుప్తులో నుండి దేవుడు నిన్ను రప్పించుకోవడానికి ఇష్టపడుతున్నది. ఈ సమయమున నేను రప్పించి తప్పక నిన్ను ఆస్వాదించడానికి తన చెయ్యి చాపుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మూడోది ఏ ప్రాంతం అంది అది? మా సప్రోసా, పత్రోస్. ఏంటది? పత్రోస్. ఇంగ్లీష్లో పాత్రోస్ అంటారులే, కానీ తెలుగులో మాత్రం పత్రోసే. పాత్రోస్ ఈ ప్రాంతం ఎక్కడుందంటే, ఇప్పుడు అష్షూర్ ఈ ప్రాంతం, నినివే ప్రాంతం అష్షూర్, ఐగుప్తు అంటే మన అందరికీ తెలుసు. ఈ పత్రోస్ ప్రాంతం ఎక్కడుందంటే ఎగువపాలెం దిగువపాలెం అన్నట్టుగా ఎగువ ఐగుప్తును పత్రోస్ అంటారన్నమాట. ఎగువ ఐగుప్తు పత్రోస్ అంటారు. ఇదే ఐగుప్తు, ఎగువ ఐగుప్తు. పత్రోస్ ఏం చేస్తుంది తెలుసా? ఇప్పుడు మనం చాలా విషయాలు చెప్పుకున్నాం ఇందులో, దీని గురించి. నిన్ను దూరం చేస్తుంది. దేని నుంచి? సంతోషం నుంచి దూరం చేస్తుంది, సమాధానం నుంచి దూరం చేస్తుంది. ఐగుప్తులు ఇంకా నేర్చుకోవాల్సి వస్తే సంతోషం నుంచి దూరం చేస్తుంది, సమాధానం నుంచి దూరం చేస్తుంది, దేవుని సన్నిధి నుంచి నిన్ను దూరం చేస్తుంది. పత్రోస్. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే సమాధానం లేకపోతే ఎప్పుడు గొడవే, ఎప్పుడు గోలే, ఎప్పుడు అరుపులే. ఆ ఇల్లు ఏంట్రా బాబా, పెద్ద వలకాడరనైనా ఇల్లు అంటే వేరే అంటే గొడవ 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 గొడవ. నిజంగా నాకు తెలిసి ఒక కుటుంబం ఉందిలేండి. అరే చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లో సంబరం తెలీదు. ఏం తెలీదు? నిజంగా సంబరం తెలీదు. ఆ ఇంట్లో సంబరం తెలియదు. నిజం చెప్పాలంటే ఏం తెలుసురా అంటే ఎప్పుడూ సమరాలే, ఎప్పుడూ గొడవలే, ఎప్పుడూ కొట్లాట్లే. సంతోషించాలి, ఈ సమయంలో ఆనందిస్తారు పిల్లలు అనుకోవడానికి లేదు. కొట్లాట కొట్లాట కొట్లాట. సంతోషం నుంచి దూరం చేస్తారు. సంతోషం నుంచి ఏం చేస్తారు? దూరం. సమాధానం. ఓకే, అందరు కలిసి ఉండి చక్కగా భోజనం చేస్తారా? ఆ సమాధానం ఎవరిలో ఉండదు. ఉంటుందా? ఎంతమంది కుటుంబాలు కలిసి భోజనం చేస్తున్నాయి? ప్రశ్న అందరికీ. ఎంతమంది కుటుంబాల్లో కలిసి అవకాశం ఉన్నప్పుడు కలిసి, అవకాశం లేనప్పుడు ఇదిగో దైవజనుడు కలిసి భోజనం చేయమన్నాడు కాబట్టి నువ్వు ఎప్పుడు వస్తావు చెప్పు, అప్పటిదాకా నీకోసం వెయిట్ చేస్తాను. నా పిచ్చి తల్లి అలా చేయక్కర్లేదులే. అంటే నా పిచ్చి తల్లిని ఎందుకన్నానంటే చాలామంది స్త్రీలు అవసరం లేదు. ఆయన రాత్రి ఎప్పుడో 12-1 గంట అయిపోద్ది, అప్పటిదాకా కడుపు మార్చుకుని వచ్చి నీరసం వచ్చి పడిపోయి మళ్ళీ నిన్న హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళాలి. తినేసి చక్కగా ఉంటే సరిపోద్ది కదా, దేవునికి మహిమ కలుగుతుంది. అలాంటి ఇది చెయ్యొద్దు. అవకాశం ఉన్నప్పుడల్లా కలిసి భోజనం చేయటం, అవకాశం ఉన్నప్పుడల్లా కలిసి. అవకాశం లేనప్పుడు దేవుని స్తోత్రం. పని పాటల వలన కొన్నిసార్లు అవకాశం దొరకకపోవచ్చు. దేవుని స్తోత్రం. మేము ఎప్పుడు కూడా పరిచర్యలో మేమందరం కలిసే భోజనం చేసేవాళ్ళం. అందరం ఇంచుమించుగా అందరం ప్రతిరోజు భోజనం చేసేవాళ్ళం. అందరం ఒకరి ముందు తినడం వాళ్ళ వెనక్కి తినడం ఉండదు. అందరు ఒకవేళ ఈ పని అయిపోయింది అనుకోండి, నాని పని అయిపోయింది అనుకోండి, బన్ను పని, డేవిడ్ పని, అశోక్ పని ఉందనుకోండి, మా పని చేసేంత వరకు నాని పక్కన కూర్చోవాల్సిందే. అంతేగాని నాకు ఆకలి అయిపోతుంది నేను తినేస్తాను అనడానికి లేదు. పరిచర్యలు అలా ఉంటుంది. ఎందుకంటే ఒకడేమో గడ్డి చెక్కాల్సి వస్తుంది, ఒకడేమో గోతి తీయాల్సి వస్తుంది. గడ్డి చెక్కినోడికి ఎంతసేపు? 1 గంట 2 గంటలు అయిపోద్ది. గోతి తీసినోడికి 4 గంటలు పడుతుంది. అయినా సరే అయితే ఆ గోతి తీసినోడు సగంలో ఆపి రావాలి, లేదా గోతి తీసేంత వరకు వెయిట్ చేయాలి. కానీ అందరూ కలిసే భోజనం చేయాలి. సమాధానం, సంతోషం, సన్నిధి, దేవుని సన్నిధి నుంచి దూరం చేసేస్తారు. ఇప్పుడు ప్రార్థన 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 అంటావేంటి? ఎప్పుడు ప్రార్థనేనా? ఎప్పుడు మొరపెట్టడమేనా? ఎప్పుడు ఏంటది? ముసుగేసుకోవడమేనా తల మీద? ఎప్పుడు ప్రార్థన ప్రార్థన. ఏంటి పద్ధతి? ఏంట్రా పత్రోస్ యొక్క పద్ధతి? ఏంట్రా అంటే నిన్ను సన్నిధి నుంచి కూడా దూరం చేయాలి. తెలిసి సన్నిధి నుంచి దూరం చేయడానికి చాలా సింపుల్ చిట్కాలు వాడుతూ ఉంటారు. అక్కడ నువ్వు ప్రార్థన చేసుకుందాం అన్నప్పుడు ఒకడు వస్తుంటాడు దైవజనుల దగ్గరికి. ఒక ఆయన దైవజనుడు, పేరు ఎక్కువసార్లు చెప్తున్నాను కాబట్టి పేరు ఎక్కువసార్లు చెప్పట్లే. ఈ దైవజనుడి దగ్గరికి ఒక ఆయన వచ్చాడంట. కరెక్ట్ ప్రార్థన చేసుకుందాం అనుకునే సమయానికి వచ్చాడంట. ఏమండే ఆశగారో పేరెత్తి, ఏంటో అయ్యారో ఏంటి బాగున్నారా, ఏంటి సంగతి, ఏంటి భోజనం చేసినా కానీ
దేవా ఇప్పుడే ప్రార్థన చేసుకున్నాం అనుకుని ఇంట్లో వచ్చింది, మాట్లాడకపోతే బాధ, మాట్లాడకపోతే ఏమంటారు, అయ్యగారికి బాగా పవర్ ఎక్కువ, మాట్లాడకపోతే ఏమంటారు. అప్పుడే ప్రార్థన చేసుకుందాం అనుకున్నా, ఆగమ్మ నేను వెళ్తున్నాను లోపలికి అని అనుకో, చూసు అయ్యగారికి ఎంత పొగరో, ఇప్పుడే లోపలికి పోయాడాడు, ఎప్పుడు దాకా ఇక్కడ ఉన్నాడు కదా, ఇదో బాధ. అయ్యా చెప్పండి అయ్యా బాగున్నా, నువ్వు మీరు ఫోన్ చేస్తారా ఫోన్ ఇలా 2-3 సార్లు అయిన తర్వాత దేవా ఏం చేయాలి, 4వ సారి వచ్చినప్పుడు అన్నాడంట దైవజనుడు, వచ్చారు కదా చాలా సంతోషం, పదండి ప్రార్థన చేసుకుందాం అన్నాడంట. ఏమన్నాడు, పదండి, లేదండి నాకు చిన్న పని ఉంది అనుకుని వచ్చాడు, వెళ్ళిపోయాడంట. అప్పటి నుంచి రావడం మంచిది ఆయన దగ్గరికి. ప్రార్థనంటే కొంతమంది ముళ్ళ మీద కంచారు, రారా ప్రార్థన చేసుకుందాం అన్నాం అనుకోండి, మంచం మీద పడుకునేది, మరి ఆడుతుందా 2 చేతులు వచ్చేసి పదకో ప్రార్థన అంటే, ఆడుకుందాం అంటే, అరే టీవీలో ఏదో వస్తుందంటే బా ఎక్కువ లేని ఉత్సాహం సంతోషం దేవుని సంధి నుంచి దూరం చేసేసేది పత్రోస్ అనే ప్రాంతాలే. సన్నిధి నుంచి దూరం, సంతోషం నుంచి దూరం, అన్నిటి నుంచి దూరం. నిజంగా సంతోషం ఎంత ఎక్కడ చెప్పండి, దేవుని సన్నిధిలోనే ఉంది. నీ కన్నిటిని నాట్యంగా మార్చగల దేవుడు ఎవరు? దేవుడే కదా. నిజంగా నా కన్నిటిని నాట్యంగా మార్చాడండి. నేను చెప్తున్నాను, నన్ను నాకు చాలా దుఃఖపెట్టారు. ఎంత దుఃఖపెట్టారంటే కొంతమంది వింటున్నప్పుడు తట్టుకోలేము, వింటున్నప్పుడు ఏం చేస్తాం. ఇప్పుడు నిజం చెప్పాలంటే నన్ను నిందించిన వారి నిందలు, నిన్ను నిందించే వారి నిందలు నా మీద పడిను అని బాగానే ఉంటుంది మాట చెప్పేటప్పుడు. కానీ కొన్నిసార్లు హృదయం ఏమైపోద్ది, అప్పుడు దాకా గొప్ప పరిచయం చేసేది ఏలియా, అప్పుడే వచ్చింది ఒక తల్లి మాట ఏమంటుందో, రేపు నీ ప్రాణం ఆళ్ళగా తీయకపోతే అనగానే మా నోడు బద్రీ వృక్షం దగ్గరికి వెళ్ళిపోయి ప్రభాసాలు. ఈ ప్రార్థనలు చాలామంది సేవకులు చేస్తారు, నేను కూడా చేశాను. నేను కూడా ఆ కన్నీళ్ళలోకి వెళ్ళిపోయాను. కానీ దేవుని కృప ఎప్పుడు మన చుట్టూ ఆవరించి ఉంటుంది. పత్రోసు నుంచి నేను విడిపించుటకో మరలా తన చెయ్యి చాచి నిన్ను రప్పించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను రప్పిస్తాడు ఆయన. ఓరకి నిలిచిండు చూడు, ఓరకి నిలిచిండు చూడు. ప్రభా కొన్ని పత్రోసులు ఈ పక్కనే ఉన్నాయి, ఈ పత్రోసు నుంచి దేవుని మనం విడిపెళ్తాయి. కొంతమంది పనికి మాలిన భక్తి ఉంటుందిలేండి, ఆయనకి మాలిన భక్తి, ప్రయోజనకరమైన మంచి భక్తి ఏం కాదు. మన భక్తి ఇతరులకు ప్రయోజనకరమై కూడా ఉండాలి. మన భక్తి ఆ విధంగా నడవాలి, అలా నడవాలి. ఇతరులకు ఇబ్బంది కలగజేస్తుందంటే మన భక్తి కాదు. ఖచ్చితంగా మనది ఏదో పిచ్చి, మనది ఏదో ఛాందస్సం అది ఉండకూడదు మన జీవితాలు. మన భక్తి ఇతరులను ఆదరించాలి. ఆమేన్. అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పత్రోస్ నుంచి దేవుడు నిన్ను బయటకు రప్పించి మరలా నీ కోటలకు నేను ప్రవేశింపజేయబోతున్నాడు. ఆమేన్. ఇక 4వది ఏంటి చెప్పండి? 4వది ఏంటి? కూషు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటిది? కూషు దేనికి సాదృశ్యం అంటే చీకటికి సాదృశ్యం. కూషు దేనికి సాదృశ్యం? చీకటికి. చీకట్లో ఏం జరుగుతుంది ఇంకా మీకు చెప్పక్కర్లేదు. నరహత్యలు, అబద్ధాలు ఇవన్నీ చీకటి గురించే ఉంటాయి. నీ మీద చెడు ప్రయత్నాలు అన్నీ జరుగుతుందండి ఎక్కడ చెప్పండి? చీకటేనా? దేవుడు దాంట్లో నీ మీద ప్రయత్నం చేస్తుంటారు. ఎప్పుడు కూలిపోదామా అని చూస్తుంటారు కొంతమంది. నీకు విషయం తెలుసా? నేను ఎప్పుడు కూలిపోతానని ఎదురు చూసేటోళ్ళు ఎవరు అనుకున్నారు? వారేమి యేసుక్రీస్తు ఎరుగని వారి కాదు, యేసుక్రీస్తుని ఎరిగిన వారే. యేసుక్రీస్తు గురించి ఎంతో కొంత తెలుసుకునే వారే. ఎప్పుడు చీకటి జీవితంలోకి వెళ్ళిపోతాడా అని ఎదురు చూస్తుంటారు. ఏమైపోయిందా? చీకట్లో అంతా ఏముంటుంది చెప్పండి? తడువులు ఆడుకోవాలి కదా, ఎత్తుకోవాలి. చీకటి అంతా తడువులు ఆడుకోవాలి. జీవితం కొన్నిసార్లు తడువులు ఆడుతూ ఉంటుంది. తడువులు ఆడటం అంటే ఏంటి తెలిసి? చిల్లర పైసలు మిగిలిపోతాయి. చిల్లర పైసలే ఏంటో, ఎంత ఎతికినా ఎంత చేసినా దొరికింది చీకటే. కొన్నిసార్లు నీ మీద నువ్వు ఎప్పుడు పాడైపోతావా, ఇలాంటి వాళ్ళందరి చేతుల నుంచి నేను బయటికి రప్పించాలా వద్దా? ఎప్పుడు పాడైపోతావా, ఎప్పుడు చీకటిలోకి. చీకటి అంటే ఏంటి? ఇంకా మరణం తెలుసా? చీకటికి మరొక పేరు మరణం. కూషు దానికి సాదృశ్యంగా ఉంది.
మరణఛాయ గల వాళ్ళు గొప్ప వెలుగును చూచిరి. ఆమేన్. ఆ 9వ అధ్యాయంలో ఉంటుంది, యాకోబు పత్రిక 9వ అధ్యాయంలో. ఎక్కడంట? మరణఛాయ గల వాళ్ళ చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచి మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఏమండి? యెషయా గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనంలో రాయబడింది. దేవునికి స్తోత్రాలు. మరణఛాయల్లో నుంచి దేవుడు నేను తప్పించాలని ఇష్టపడుతున్నాను. మరణం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేటోళ్ళు ఉన్నారు. ఇది ఎప్పుడు, ఇటు ఇంకా బతికే ఉందా? కొంతమంది ప్రశ్న అడుగుతారు తెలుసా మీకు, ఇంకా బతికే ఉన్నాడు? ఊరి మీ దుంపతగా, ఇదేం ప్రశ్న? ఉన్నాడా? పలు క్షేమంగా ఉన్నాడా, లేకపోతే బాగున్నాడా, ఇప్పుడు ఎలా ఉంటున్నాడు, ఒకప్పుడేం దుర్మార్గంగా ఉన్నాడు, ఇప్పుడు మారాడా, మారు మనసు పొందాడా, ప్రభులో నడుస్తున్నాడా? ఇది కదా ప్రశ్న. ఇంకా ఉన్నాడా? బతికే పోతాడు అనుకున్నానే. కొంతమంది ఏం బతుకున్న మనిషిని కూడా చంపేస్తారు. బతుకున్న మనిషిని కూడా. నిజంగా ఒక పేరు ఇప్పుడు చెప్తానండి. ఏసన్ గారు తుఫాన్ వచ్చి అంతా కొట్టుకుపోయిందంట. ఆయన మందిరం గట్ట అయిపోయి కొట్టుకుపోయిన పరిస్థితిలో ఉండేట్టే ఎవరైనా చేంజ్ చెప్పాలి చెప్పండి? ఆదరించాలి కదా. అయ్యా ఏం కాదు, దేవుడు మన పక్షంగా నిలబడతాడయ్యా, ఆదరించాలి కదా. మీ దగ్గర ఉంటే అయ్యా ఇదిగోండి ఈ కానుక పెట్టండి, దేవుని పరిచర్య నిమిత్తం వాడండి. మీరు ఎంతో ప్రయాసపడి పరిచర్య చేస్తుంటారు కదా. అది చల్లలేదు. ఆయన వచ్చి అన్నాడంట, మీరు బతికే ఉన్నారా అన్నాడంట. అంటే ఆడి ఉద్దేశం ఏంటి? చచ్చిపోవాలని. చచ్చిపోతే సంతోషిస్తాడేమో వాడు. అలాంటి కూసు ప్రాంతీయులు ఉన్నారు. కానీ ఆ ప్రాంతం నుంచి కూడా దేవుడు నేను విడుదల చేసి ఉన్నతంగా ఆస్వాదించలేదు అనుకున్నారు, ఆయన్ని ఉన్నతంగా దీవించాడు. ఆమేన్. దేవుడు దీవిస్తాడు ఉన్నతంగా. ప్రతి బిడ్డను కూడా దర్శిస్తాడు. ఆయనకి పక్షపాతం లేదు దేవునికే. నీ పత్నాన్ని కోరుకున్న దగ్గర నుంచి నేను విడుదల చేయబోతున్నాడు. వాడి ముందే నేను హెచ్చించబోతున్నాడు. ఒక ఆయన సవాల్ ఇస్తాడంట, నెల రోజుల్లో నాకు ఫోన్ చేస్తాడు. 2 నెలలు అయిపోయింది ఫోన్ చేయలే. స్ట్రైట్గానే చెప్తున్నా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏమంట? 4 రోజుల్లో ఫోన్. ఎందుకు చేయాలి? ఆత్మీయత కొరక. దయ్యం పడితే అలా మాట్లాడుతుంటాడు. అదే దేవుని సేవ చేస్తున్నాడు, దేవుని కోసం పరితపిస్తున్నాడు. ఏం చేస్తాడు తెలుసా? అయ్యా వాడికి నాకు ఉన్న ఎడబాటు సవరించండి. వారికి నాకున్నటువంటి కొన్నిసార్లు నిజం చెప్పాలంటే మీకు వచ్చే చిన్న విషయం చెప్తాను. నేను ఒక వ్యక్తితో రాత్రి చాలా బాగా డిస్కషన్ చేశాను. 2 గంటలు ఆలోచించాను తెలుసు దాని గురించి. 2 గంటలు నేను ఎక్కడైనా తప్పు మాట్లాడానా ప్రభా, ఎక్కడైనా నొప్పించే మాట కలగజేశాను, నాకు తెలియపరచు ప్రభా. నేను సమాధాన పడతాను ప్రభా. నా వలన బాధపడకూడదు ప్రభా. నా వలన సేవ పరిచర్య ఇది అవ్వకూడదు ప్రభా. ఎవరు? నేను చెప్పేది వాదం, చెప్పేది రోజు నన్ను ఎదరించాడు ఎవడనుకుంది. 2 గంటలు దేవుని సంతలో నాన్న నీకు కాలు నొక్కనంటే వద్దు, అవసరం లేదు, పక్కన తిరగచ్చు. ఏదో ఆలోచనలు వస్తున్నాయి, నా వల్ల కాఫీ తిరగచ్చు అని అడిగి చెప్పి, నువ్వు పడుకోరా బాబు, నేను కూర్చుంటాను ఇలాగే, నా వల్ల కావట్లేదు, నేను దేవుని సన్నిధి దగ్గరికి వెళ్ళాలి. అరే నేను చెప్పిందంతా మంచి మాట, ఎక్కడ నేనేం దోషపూరితమైన మాట ఒక్కడి కూడా దొరలేదు. చెప్పింది గుండె లోతుల్లోకి వెళ్తే చాలా అద్భుతం అంట. క్రైస్తవం అంట. నిజమే కదా. నాతో కూడా దేవుడు నిన్ను బట్టి నీ భార్య పరలోకానికి వెళ్దు, నీ భార్యని బట్టి నువ్వు పరలోకానికి వెళ్ళవు, నీ పిల్లల్ని అలా పరలోకానికి వెళ్ళవు. ఎవరి భక్తి జీవితం వారిది. నేనున్నానా లేదా ఈ విషయంలో? నేనున్నాను. వాళ్ళ హృదయాలు ఏమున్నాయో నాకు తెలియదు. కానీ ఒకవేళ వాళ్ళ హృదయాలు కరెక్ట్గా లేకపోతే ప్రభు వాళ్ళ హృదయాన్ని సరిచేయని నేను అడుగుతాను. నా ప్రార్థన, నా ప్రతి ప్రార్థనకి దేవునికి సమాధానం ఉందండి. నేను ఒకటి కోరుకున్నాను, ప్రభా నేను చేయటానికైనా నాకు కృపనీయే, గ్రహించటకైనా వారికి మనసు ఇయ్యో అన్న ఒక విషయంలో నాకు తెలియదు. ఒక విషయంలో మధ్యాహ్నం పైనుంచి అలాగే పైకి చూస్తూ ఆకాశం వైపు చూస్తూ, ఆకాశం ఉంది నా ఆసీనుడా, కృపని చేయుటకు నాకైనా శక్తినియో,
గ్రహించటకు మనసుని ఇయ్యి అని ప్రార్థన చేశాను. అద్భుతం చూశాను ఈరోజు నేను. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా అద్భుతం. దేవుని కార్యాలు మనం చూడబోతున్నామండి. రప్పించబోతున్నాడు, చీకటిలో నుండి మనల్ని బయటికి రప్పించబోతున్నాడు. ఆశ్చర్యకరమైన తన వేలు. చదువుదాం ఒక్కసారి బైబిల్ గ్రంథంలో నుంచి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశములు, రాజులైన యాజక సమూహములు, పరిశుద్ధ జనములు, దేవుని సొత్తైన ప్రజలనై మరలా నీకు ఇట్టి ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. ప్రకటించబోతున్నాం ఆయన గుణాతిశయాలు. ఆయన గుణాతిశయాలను ప్రకటించేవారు ఆయన గుణములను ధరించుకొని ఉంటారు. అంటే లోకంలోకి ఎవరి గుణాలు కనబడాలి? ఇప్పుడు మన గుణాలా అమ్మా? ఎవరి గుణాలు? ఆయన వీధుల్లో కేకలేడంటే మనం కూడా వేయకూడదు. ఆయన వీధుల్లో కేకలేడని రాయబడి అనమాట, మనం కూడా వేయం. రేట్ మరి మనదంతా బాధ ఏంటంటే మనది ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వదు, అంత అహం సాటిస్ఫాక్షన్ అవ్వదు కదా. మనదంతా అహమే. ఒక మాట అంటే తిరిగి 10 మాటలు అనాలి, లేకపోతే మనం ఓడిపోతాం. అయ్యా నోరు వేసుకోకపోతే దేవుడు మరి నీ వల్ల దేవుడు ఓడిపోయాడు. ఆడ సాతాను గారు డ్యాన్స్ చేస్తుంటాడు. అబ్బా చూసావా ఏసయ్య నీ పిల్లలే. కానీ మనము ఆయన గుణాత్సములు ప్రచురం చేస్తున్నప్పుడు సాతానుడు సిగ్గుపరచబడతాడు. అప్పుడు పరలోకంలో దేవదూతలు అందరూ సంతోషిస్తూ ఉంటారు. సాతాను చెప్తాడు, నా సేవకుడైన అశోక్ పేరు మీదే, డేవిడ్, వన్ను నా పేరు ఎత్తుకోండి, ఆలోచించితివా? నీ గురించి ఆయన సాక్ష్యం ఇస్తాడు. కోషి నుండి విడుదల నిందుదము కాక. తర్వాత ఏ ప్రాంతం అండి? కూషు తర్వాత ఏలాము ప్రాంతం. ఏలమేనా? ఏలాము ప్రాంతం. ఏలం ప్రస్తుతం ఇరాన్ దేశంలో ఉంది. ఏలాము ఎక్కడుంది? ప్రస్తుతం ఉన్నటువంటి ఇరాన్ దేశంలో ఉంది. ప్రస్తుత దీని యొక్క రాజధాని సోసా. ఏలాం దేనికి సాదృశ్యం తెలుసా? హింసకు సాదృశ్యం అంట. దేనికి సాదృశ్యం ఏలాము? హింసకు. హింస ఉందా? రోగం బట్టి కలిగేది ఏంటో చెప్పండి. శరీరానికి రోగాన్ని బట్టి శరీరానికి కలిగేది ఏంటో చెప్పండి. హింస రోగాన్ని బట్టి శరీరానికి కలిగేది హింస. ఈ ఎండాకాలం బట్టి మనకు కలిగేది హింస. ఎండాకాలంలో రోగం వచ్చిందంటే, జలుబు వచ్చిందంటే అంత హింస తెలుసా? కూర్చొనివ్వలేము, నడవనివ్వలేము, పడుకోలేము. హింస. ఎవరికైనా బాగాలేదంటే పోనీ అదొక హింస. అయితే ఇంకో హింస ఉంది. నువ్వు భక్తిగా ఉంటే నీ దగ్గరికి వచ్చి నేను అదంతా ఉంటాడు, ఇలా కొడతా ఉంటాడు, ఇదంతా ఉంటాడు. అదో హింస. సౌలు అయితే సంఘాన్ని ఏం చేసేది? హింసిస్తూ అన్ని పుణ్యానికి కూడా తప్పు చేసినా చెక్కిపోయినా తీసుకెళ్ళి చెరసాల్లో అదొక హింస. ఆ హింస నుంచి కూడా దేవుడికి విడుదల ఇవ్వబోతున్నాడు. ఖచ్చితంగా నేను రప్పించి దీవించబోతున్నాడు. ఆమేన్. ఏలాము తర్వాత ఉన్న ప్రాంతం ఏంటి? షీనారు. ఏలాము తర్వాత ప్రాంతం ఏంటి? షీనారు. షీనారు మైదానం ముందు కలిగినది ఏంటి చెప్పండి? బాబేలు గోపురం. ఏంటది? బాబేలు గోపురం. అంటే తిరుగుబాటుదారుల దగ్గర నుంచి దేవుడు నేను విడుదల చేయాలి. ఎవరి దగ్గర నుంచి? తిరుగుబాటుదారులు. నువ్వు ఒక పదం చెప్పావంటే అది పని ఏంటి తెలుసా? మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధపడుతుంది. 120 కీర్తనల మాట ఉంది. కీర్తన గ్రంథం 120లో మాట నా నోట వచ్చిన తోడ. 120 కీర్తన 7వ వచనం. నేను కోరినది సమాధానమే, ఆయనను మాట నా నోట వచ్చిన తోడనే వారి యుద్ధమునకు సిద్ధమవుతారు. అమ్మ అంటే ఇంకోలా వినబడుతుందంటే ఈ మధ్యకాలంలో. ఒరే మంచిగా నడుచుకుంటారంటే నువ్వు ఎవడు చెప్పడానికి అని తిరుగుబాటుదారుల మధ్య ఉన్నాం. దేవుడు వారందరి నుంచి విడుదల చేయబోతున్నాడు. తిరుగుబాటుదారులు. క్రైస్తవ్యంలో తిరుగుబాటుదారులు ఉన్నారా? ఉన్నారు. వాక్యం వెలుగుంతలో చేయాలంటే చెప్ప మాకు వాక్యం వైపు కాదు. మాకు కావాల్సినంత గ్యారెంటీ, మాకు కావాల్సినంత వేరే లెవెల్. ముందు వాక్యాన్ని పాటించరా. ఆయన అంటాడు ఆజ్ఞలు అనుసరించి నడవమన్నాడు. దేవుడు బైబిల్ గ్రంథంలో ఎక్కడను మర్మములు ఎక్కువగా తెలుసుకున్నట్టు అది మీ భాగ్యం అనలే.
ఆజ్ఞలు అనుసరించమన్నాడు. ఆయన మీతో చెప్పింది చేయడం అన్నాడు. ఆయన మనతో చెప్పింది చేస్తే సరిపోద్ది కానీ లేదు, మాకు మర్మములు ఎక్కువగా కావాలి, మర్మములతో ఏం చేసుకుంటాం. ఆ విన్నంతసేపు చప్పట్లు పట్టడానికి చాలా బాగుంటుంది. ఓ ఎంత అద్భుతం ప్రవ్వా. కానీ అనుసరించాల్సింది ఉందో ఒకటి, వాక్యం అనుసరించాలి. అనుసరించాల్సిన వాక్యం అనుసరించకపోతే దేవుడికి నచ్చదు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి తిరుగుబాటుదారుల నుంచి దేవుడు నీకు విడుదల చేయునుగాక. షేనార్ తర్వాత ఏముందమ్మా? షేనార్ తర్వాత అమ్మా హమాతు ప్రాంతమున గురించి దేవునికి మహిమ కలుగునుగాక. హమాతు ప్రాంతం గురించి నేను నెక్స్ట్ టైం చెప్తాను నేను, దేవునికి స్తోత్రం. ఎందుకంటే హమాతు ప్రాంతం గురించి నేను కొంచెం ధ్యానం చేయాలి. తర్వాత ఒక ప్రాంతం ఉంది. ఏం ప్రాంతం అమ్మా? సముద్ర ద్వీపం. దేవునికే మహిమ కలుగును కాక. ఏంటది? సముద్ర ద్వీపం. సముద్ర ద్వీపం. సముద్ర ద్వీపము. ద్వీపముల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది. నాకు ద్వీపముల్లో ఒకటేంటి కనబడిందంటే, ఆ ద్వీపంలోనికి ఎవరు అడుగు పెట్టలేరు. కొన్ని ద్వీపాల్లో మనుషులు సిప్పుల్లో తప్పిపోయి, కొన్ని ద్వీపాల్లో ఏం చేస్తారంటే తప్పిపోతారు మనుషులు. తప్పని మనుషులు చాలా కాలం ద్వీపంలో నిండిపోతారు. మీకు విషయం తెలుసా? వాళ్ళ యొక్క తప్పిన తర్వాత వారి జీవన విధానం వర్ణనాతీతం. ఒక్క మనిషి ఆ ద్వీపం మొత్తం మీద ఉండడు. ఈ ప్రాంతం అంత ద్వీపం ఉందనుకుందాం, చుట్టూ సముద్రం ఉంటుంది. ఆకలి అయితే ఏం చేయాలి? సముద్రం దగ్గరికి వెళ్ళాలి, చేపలు వస్తున్నాయో చూసుకోవాలి, కొట్టాలి. నా జీవితంలో ఎన్నిసార్లు వెళ్ళాను కానీ ఒకరోజు కూడా నాకు చేప ఎదురుగాలే. జెల్లీ ఫిష్లో మాత్రం తెగ ఎదురయ్యాయి కాకినాడ బీచ్లో. అవి వచ్చి అంటే దొరదలు. కాకపోతే వలలో పట్టిన చేపలు అయ్యే మనకు తెలుసు కానీ దేవుని స్తోత్రం. ప్రతి లైవ్గా పట్టుకోవడం తెలిసిలే. దేవుని స్తోత్రం. శ్రీకాకుళం ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉండేటప్పుడు ఒక ఆయన పడుతుంటే సరదాగా అలా చూడటానికి వెళ్ళి ఒక పక్క భయపడుతూ, దేవునికే మహిమ కలుగును గాక. ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. ఇలాంటి ద్వీపాల్లో తప్పిపోయిన నిన్ను మరలా రప్పించడానికి ఆయన సమర్థుడు. ఆమేన్. అంటే దారి లేదు, ఏం లేదు చెప్పండి. ఎటు ప్రయాణమో దారి లేదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి మనకి. ఉన్నాయంటారు, లేమంటారా? కొన్నిసార్లు ఎటు వెళ్ళాలో ఏం చేయాలో మనకు అర్థం కాదు. అప్పుడు కూడా దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి.